ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రీతికా అండ్ హారిక క్రియేషన్స్. ఇవాళ స్పెషల్ రెడ్ సాస్ పాస్తా. వెరీ టేస్టీ రెడ్ సాస్ పాస్తా ఈవినింగ్ అండ్ మార్నింగ్ ఎప్పుడైనా చేసుకొని తినడానికి చాలా బాగుంటుంది. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: క్యారెట్, క్యాప్సికమ్, ఆనియన్స్, గార్లిక్, టొమాటోస్, రెడ్ చిల్లీ, చీజ్, బటర్, పాస్తాలో చాలా టైప్స్ ఉంటాయి. పెన్నీ పాస్తా, స్పెగటీ లాగా. నేను తీసుకున్నది అయితే మ్యాక్రోనీ పాస్తా అండ్ మిల్క్, ఆరిగానో అండ్ చిల్లీ. బాయిల్ అయిపోయాయి. ఇప్పుడు టమాటోస్ వేసుకున్నాం, రెడ్ చిల్లీ అండ్ గార్లిక్ వేసుకున్నాం. ఒక 5 minutes మంచిగా బాయిల్ చేసుకున్నాం. మంచిగా బాయిల్ అయ్యాక తీసి మిక్సీలో వేసుకోవాలి. స్మూత్ ప్యూరీ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని స్మూత్ ప్యూరీ చేసుకున్న తర్వాత మళ్ళీ బౌల్లో కొంచెం వాటర్ తీసుకోండి, కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి, కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. వాటర్ బాయిల్ అయ్యాక మనం తీసుకున్న పాస్తాను వేసుకోవాలి. ఒక 10 minutes బాగా కుక్ చేసుకోవాలి పాస్తాని. పాస్తా ఇలా కుక్ అయిన తర్వాత వేరే కంటైనర్లో తీసుకోండి. దీని మీద కొంచెం ఆయిల్ వేసుకొని మిక్స్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ తీసుకొని కొంచెం బటర్ అనేది యాడ్ చేయండి. బటర్ మెల్ట్ అయిన తర్వాత కొంచెం గార్లిక్ వేసుకొని ఫ్రై చేసుకోండి. గార్లిక్ ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ కూడా యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి, గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు. ఆనియన్స్ గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత క్యాప్సికమ్ అండ్ క్యారెట్ యాడ్ చేసుకోండి. మీకు కావాలంటే కార్న్ కూడా యాడ్ చేసుకోవచ్చు, చాలా టేస్ట్ ఉంటుంది. వెజ్జెస్ మంచిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం మనం చేసుకున్న టమాటా ప్యూరీ వేసుకోవాలి. ప్యూరీని మంచిగా ఫ్రై చేసుకుందాం ఒక 5 minutes. ప్యూరీ బాగా కుక్ అయిన తర్వాత మనం కొంచెం చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో, సాల్ట్ యాడ్ చేసుకుందాం. సాల్ట్ టేస్ట్కి సరిపోయినట్టు, కావాల్సినంత ఆరిగానో, చిల్లీ ఫ్లేక్స్ మిక్స్ చేసుకొని ఇప్పుడు మనం ముందుగానే కుక్ చేసుకున్న పాస్తాని దీంట్లో మిక్స్ చేసుకోవాలి. ఇలా ఒక 2-3 times మిక్స్ చేసుకున్న తర్వాత ఫుల్ క్రీమ్ ఉన్న మిల్క్ని వేసుకోవాలి. కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా క్రీమీ టెక్స్చర్లోకి వచ్చిన తర్వాత చీజ్ వేసుకోవాలి. చీజ్ మెల్ట్ అయిన తర్వాత మంచిగా ఒక మిక్స్ చేసుకోండి. ఇలా థిక్గా అయినప్పుడు మన పాస్తా అనేది రెడీ అయిపోయింది. ఇది మనం మంచిగా సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. హాట్ రెడ్ సాస్ పాస్తా తయారైపోయింది. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి, ఈవినింగ్ స్నాక్స్కి రెండింటికి చాలా బాగుంటుంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్రీతికా అండ్ హారిక క్రియేషన్స్. డూ సబ్స్క్రైబ్.